అస్సలం వాలేకుం. నమస్తే అండి. ఏం లేదండి, ఈరోజు మేము లేడీసు ఆడవాళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉండేది ఏమనగా, మొన్న తుఫాన్ వచ్చింది కదండి ఒక 3 రోజుల ముందు. ఆ తుఫాన్ అప్పుడు మన మన్సూర్ అన్న డివిజన్స్ అన్నీ తిరిగి వాటర్ ఎక్కడ వస్తుందో, ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో, ఏం కష్టం ఉందో అని అన్ని డివిజన్లకి తిరిగినారండి. తిరిగి ఏం చేసినాడంటే, మన ఇక్కడ 27 డివిజన్ నకాషని ఏరియాలో వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉంటే, జహీర్ అనే కార్పొరేటర్ ఆప్షన్ మెంబర్ ఆయన అక్కడ ఇన్ఛార్జ్ అనుకుంటాను నేను, ఆయన వచ్చి ఆయనకి చాలా తక్కువ మాటలు మాట్లాడినాడు. మాట్లాడితే, ఎందుకయ్యా నువ్వు అన్ని డివిజన్లు ఇడ్చేసి నా డివిజన్కి ఎందుకు వచ్చినావు అని ఆయనకి ఒక మాట ప్రశ్న అడిగినారు. ఆయన డివిజన్కి పోలేదండి, మన్సూర్ అన్న అన్ని డివిజన్లకి తిరిగినాడు. అన్ని డివిజన్కి తిరిగినాడు, అందరితో మాట్లాడినాడు, అందరి గురించి అడిగినాడు ఏం ఎలా ఉందని. అలా అని అందరికీ చేసినాడు. చేసిన తర్వాత ఇక్కడ వచ్చినాక ఈయన చూస్తే, ఇక్కడ నువ్వు వచ్చినావు ఎందుకు అని ఆ ప్రశ్న అడిగినది. ఆ ప్రశ్ననే అసలు రాంగు. ఎందుకంటే నీకంత ఇది ఉంటే నువ్వు కూడా బయటికి వచ్చి అందరికీ 3 days నుంచి నువ్వు కూడా తిరిగి అందరికీ మాట్లాడ నువ్వు పెద్దనా, నువ్వు అవినా, నువ్వు ఇవినా, ఇవి అన్నీ అవసరం లే. దాంట్లో ఏమైందంటే, ఆ వీధులలో మహిళలు అందరు నిలబడి ఉంటే, నేను 5 సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ ఉన్నాను, ఇక్కడ వర్క్ చేసినాను, కావాలంటే అడగండి మహిళలకి అంటే, దాంట్లో ఒక మహిళ లేచి, అన్న మనకు తెలుసులే నువ్వు చేసింది ఏం చేసినావో, ఈ 5 సంవత్సరాలు మేము చూసినాం కదా, మీ గవర్నమెంట్ ఉండినప్పుడు ఎక్కడ కసు అక్కడ ఉన్నింది, ఎక్కడ చూస్తే అక్కడ కాలువలు ఉన్నాయి, ఎక్కడ చూస్తే అక్కడ వాసన ఉన్నింది అని ఒక ఆమె ఏమో పబ్లిక్లో నిలబడి ఆ మాట మాట్లాడితే, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు ఎలా మాట్లాడతావు, నువ్వు ఇక్కడి నుంచి ముందు పోను అని చెప్పినారు. చెప్తే, నువ్వు ఒక లేడీకి మాట్లాడే మాటలేనా ఇవి అని మేము నీకు అడుగుతున్నాము. మేము ఇక్కడ ఈరోజు ఆడవాళ్ళు ప్రెస్ మీట్లో కూర్చున్నారంటే వాళ్ళకి ఎంత బాధ లేసిందని వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఆ ఆడమ్మకి ఆ మాట ఇది చేసి పైనకి వచ్చి ఆ వీధిలో వేరే వాళ్ళు కూడా, వేరే ఇంటి ఆయన, మన వైసీపీ గవర్నమెంట్లో పని చేసే ఆయన బూత్లలో కూడా ఈ లేడీస్కి చాలా మాటలు మాట్లాడినాడంట. అప్పుడు కూడా అయితే కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్గా పోనీలేండి, మేము ఏం చెప్పకూడదు వీళ్ళకి అని వాళ్ళు గమ్మునుండి దానికి గమ్మునున్నారు. అయితే ఇప్పుడు వాడు ఎక్కువ చేసినాడు, అందరి ముందర ఆమె పైకి వచ్చినాడంట. దాని తర్వాత ఏం చేసినాడంటే, ఈమె అక్కడి నుంచి పోయినాక ఎటువంటి అలాగ వరస్ట్ టిట్టులు ఇచ్చినాడు ఆ పాపకి. వాళ్ళ కొడుకు అందరిలో ఆ గ్రూప్లో వాళ్ళ కొడుకు నిలబడి ఉన్నాడు, ఆ ఆడమ్మ కొడుకు ఉన్నాడు. ఆమెకి వల్గర్ టిట్టులు ఇవ్వడము, ఎటువంటి అలాగ మాట్లాడడము, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, ఏం వీధి ఏమైనా మీకు రాసి ఇచ్చినారా, అలా ఏం లేదు. ఊళ్ళో అందరూ ఉంటే అందరూ ప్రశ్నిస్తారు. ఎందుకు ఆమె అడిగిందంటే, స్వచ్ఛ కడప మన కడప అని మన ఎమ్మెల్యే గారు ఆ మాట చెప్పినప్పటి నుంచి వీధికి మా పార్టీలో కొంతమంది ముస్లిమ్స్ ఉంటే కూడా వీధి తిరిగి అందరూ క్లీన్ చేపిస్తున్నారు. మేము ఆడవాళ్ళు ఉండి కూడా, నేను కూడా పని చేస్తున్నా, నాతో మన టీం మెంబర్స్ అందరూ ఆడవాళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారు. అంతే. ఈ విషయానికి వీళ్ళందరూ, వీళ్ళు కొంతమంది ఉండి కూడా అందరిలో వీళ్ళు కనిపిస్తున్నారే, వీళ్ళకి మేము ఎలా దబాయించాలా, వీళ్ళకి మేము ఎలా మాట్లాడాలా అని చాలా తప్పుగా మాకి వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట అంటాను జహీర్కి, అన్ని రోజుల నుంచి నువ్వు బయటికి రాలేదు, మా మన్సూర్ అన్న డివిజన్కి వచ్చి నీతో మాట్లాడిన తర్వాత మీరు కార్పొరేటర్లు అందరూ కూర్చొని వీడియోలు తీసి, మేము ఇక్కడ ఉన్నాము, మేము మీ అందరికీ జవాబు ఇస్తాము, మాకు అడగండి అని మీరు ఈ విషయాలు అన్నారు కదా. ఆ 2 రోజుల ముందు నుంచి ఎక్కడున్నారు మీరు అందరు, అసలు రాలేదే బయటికి. ఆ రోజు మీరు బయటికి వచ్చి అప్పుడు దాని తర్వాత అన్న అడిగిన తర్వాత మీరు వీడియోలు తీసి వేసినారు. వైసీపీ గవర్నమెంట్లో ఏముందంటే, సెంటిమెంట్లు, ఎమోషన్లు ఇవి చూపిస్తున్నారు. ఏమని చూపిస్తున్నారంటే, వీళ్ళు అక్క అమ్మ అనేది మన ఒక ఆడమ్మకే మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఇక్కడే తెలిసిపోతా ఉంది మీ అక్క మీరు చేసేది అమ్మ అని చెప్పే మాటలు. టిట్టులు ఇచ్చడం, మీ ఇంటి ఆడ అమ్మకి టిట్టులు ఇస్తే మీరు గమ్మునుండరు. దానికోసం ఆ పాప పోయి కేసులు పెట్టింది మీ మీద. కేసు ఎందుకు పెట్టినారంటే, ఊరికి పెట్టరు ఎవరు కూడా, మీరు ఇలాంటి విషయాలు ఆ పాపకి మాట్లాడినారని పెట్టినారు. ఇంకొక మాట అంటాను, ఇప్పుడు నుంచిలే, అప్పుడు కూడా వేరే వాళ్ళు గౌస్ నగర్లో వేరే వాళ్ళు ఆడవాళ్ళు అన్నారు, జహీరు నోరు జాడి ఎటువంటి అలాగ మాట్లాడుతున్నాడు అని చెప్పి. విని కూడా మేము గమ్మునైపోయినాం. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడిన తర్వాత అప్పుడు జవాబిస్తామని. ఇప్పుడు వాడు మాట్లాడినారు, మా ఆడవాళ్ళు ఫేస్ టు ఫేస్ ఆమె జవాబు ఇచ్చింది, ఆమె ధైర్యం చేసింది, పోలీస్ స్టేషన్కి పోయింది, ఆమెకి మనసుకి బాధ అయింది, అది పోయి కేసు పెట్టింది. అంతేకాని వేరే ఏం లేదు.
నేను ఒక మాట అంటాను జహీర్కి, జహీర్ నోరు అదుపులో పెట్టి మాట్లాడు. నువ్వు తప్పు మాటలు అడ్డ మాటలు మాట్లాడితే ఎవరు ఇక్కడ ఊరికి ఉండరు. ముందు మగవాళ్ళు నిలబడి మాట్లాడుతున్నారు, ఇప్పుడు మేము నిలబడి మాట్లాడుతున్నాము. ఇంకా అన్నేమంట, ఏమన్నాడంట, ఈ నలుగురు మన ఎమ్మెల్యేతో తిరిగి ఏం గెలుచుతారని ఈ నలుగురే ఆమెతో నిలబెట్టి మన ఎమ్మెల్యేకి మన అక్కకి మేము గెలిపించి ఈరోజు ఎమ్మెల్యే గలగా నిలబెట్టినాము. ఇది నీకు ప్రూఫ్. ఏం చెప్పింది అవసరం లే. నువ్వు అన్నీ కసు అలాగే ఉంటావునింది, నీళ్ళు అలాగే ఉంటావునింది, వాసన అలాగే ఉంటావునింది, నువ్వు అన్నీ ఉంటావు మా అన్నకి. నువ్వే ఒక పెద్ద తోప. అస్సలు నువ్వు తోపు. ఇవి మాటలు అసలు మాట్లాడే నీకు అర్హత ఉందా? లేదు. పో మాసపెట్టు, ఇక్కడ సర్కిల్ దగ్గర నీళ్ళ ట్యాంక్ దగ్గర పో, నిలబడితే అస్సలు ఈ ఒక్క మనిషి కూడా అక్కడ నిలబడలే. వాసనకి అంత గలీజ్గా ఉంటునింది. ఇప్పుడు మేము పోయి ఒక గంట నిలబడి అక్కడ వస్తున్నాము. ఎందుకు అంత క్లీన్గా ఒక మనిషి నిలబడి అంత పని చేపిస్తున్నారు డివిజన్లలో, అంత చూస్తున్నారు. వీళ్ళు చూస్తున్నారని మీకు కడుపుని వస్తుందా? మీకు ఏమైనా ఇదే అవుతా ఉందా? మీరు కూడా రాండి బయటికి. మరి మీరు రావటం లేదు, మీరు ఇంట్లో కూర్చున్నారు. అవసరం పట్టినప్పుడు ఏమైనా పెద్ద గలాట అయితే బయటికి వస్తారు. మేము చేస్తున్నాం. మీరు చేస్తే మేము కూడా చేస్తున్నాము. ఇప్పుడు దానికోసము ఇవి అన్ని మాటలు మీ దగ్గరే పెట్టుకోండి. ఇప్పుడు మా దగ్గర ఇలాంటి మాటలు మీరు మాట్లాడవద్దండి. ఏమైనా తప్పు ఉంటే మేము బయటికి వచ్చేది, తప్పు లేకుండా మేము రాము. మీరు నోళ్ళు హద్దుగా పెట్టుకుని మాట్లాడండి. మేము మీకు మాట్లాడేటప్పుడు కూడా ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాము. మీరు ఆడవాళ్ళకి మగవాళ్ళకి నోరుకు వచ్చేలాగా మాట్లాడితే బాగుండదు.